అసహాయ శూరుడు అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వకాలమందు మార్వార్ రాజ్యాన్ని రాజా రజసింగు పాలిస్తూ ఉండేవాడు. ఆయన పెద్ద కొడుకు అమర్ సింగు. తండ్రికి కొడుక్కి పడకపోవడం చేత అమర్ సింగు గద్దె ఎక్కకుండా తండ్రి తరిమివేశాడు. అమర్ సింగును వెళ్ళిపొమ్మన్న ఆ రోజున రాజ్యంలో అంతా దుఃఖించారు. ఇంతవరకు అమర్ సింగుకు ఆసరాగా ఉంటూ వచ్చిన సైనికులు ఈ సమయంలో కూడా అతనిని విడనాడక వెంట వెళ్లారు. అమర్ సింగ్ సరాసరిపోయి షాజహాన్ను దర్శనం చేశాడు. మొఘల్ పాదుషా షాజహాను అమర్ సింగ్ను చూస్తూనే అతని సాహస పరాక్రమాలను గ్రహించాడు. మెచ్చుకుని ఒక గొప్ప పదవి ఇచ్చాడు. కొద్ది రోజులకే పాదుషా తన ముఖ్య నగరాన్ని ఢిల్లీ నుండి ఆగ్రాకు మార్చాడు. ఈ సందర్భంలో అమర్ సింగ్కు బికనీర్ ప్రభువుకు మధ్యన పేచీ పడింది. ఇద్దరూ తన చేతి కింది వారే కనుక సులువుగా పేచీ విడగొట్టవచ్చునని పాదుషా తలచాడు. అయితే అమర్ సింగ్కు ప్రతికూలంగా కుట్రలు జరిగాయి. పగవాళ్ళు ఎక్కువైనారు. పాదుషాకు స్వయాన బావమరిది అయిన సలబత్ ఖాన్ బద్ద శత్రువయ్యాడు. శత్రువులు ఎంతగా ఎక్కువైనా ఎదుటపడి అమర్ సింగ్ను ఎదిరించడానికి ఒక్కళ్లకు ధైర్యం చాలింది కాదు. అందుచేత లోపలనే గోతులు తీస్తూ అతన్ని ఎలా లొంగదీయడమా అని సమయం కోసం కనిపెట్టుకుని ఉన్నారు. అమర్ సింగ్ సలాబత్ ఖాను 2 పక్షాలుగా ఏర్పడ్డారు. అయితే సింగును గురించిన ముందుగానే ప్రతికక్షలు నూరిపోయడం చేత పాదుషా తలకు విషమెక్కిపోయిన్నది. కనుక అమర్ సింగ్ ఏం చెప్పుకున్నా పాదుషా వినిపించుకోలేదు. అమర్ సింగ్ను దోషిగా ఎంచి జరిమానా విధించాడు. పైగా ఆ అపరాధ రుసుము వసూలు చేయడానికని తన బావమర్ది అయిన సలబత్ ఖాన్నే నియమించాడు. సలబత్ ఖాన్ అహంకారపూరితుడు. తన కోరిక ఫలించినందుకు పొంగిపోతూ ఒకనాడు నిండు దర్బారులో ఏం రుసుము చెల్లిస్తావా లేదా అని అమర్ సింగ్ను నిలదీసి అడిగాడు. పౌరుషవంతుడైన సింగుకు ఈ మాట ఈటెపోటయింది. ఉండు, ఇక్కడే చెల్లించి వేస్తానంటూ ఖడ్గం దూసి సలాబత్ను నిలువుగా తెగవేశాడు. దర్బారంతా నిశ్శబ్దమైంది. పాదుషా అమర్ సింగ్ను దూషించాడు. పాదుషాను లెక్క చేయక మాటకు మాట బదులిచ్చాడు అమర్ సింగ్. అంతలోనే విచ్చుకత్తులతో సిద్ధంగా ఉన్న అమర్ సింగ్ సైనికులు ఖాన్ బలగం పైన తలబడ్డారు. పోరు జరిగింది. కొద్దిసేపట్లోనే నెత్తురు కాలువలు ప్రవహించాయి. పాదుషా ఉగ్రుడై సింగును పట్టండి, చంపండి అంటూ హెచ్చరిక చేశాడు. ఆ సమయంలో అమర్ సింగ్ కొదమసింహంలాగా యుద్ధరంగం మీదికి ఉరికాడు. శత్రువులు అతనిని చుట్టుముట్టారు. అందరి మధ్యని అతని ఖడ్గం మెరుపులాగా మెరిసింది. ఒక్క చేతితో వాళ్ళనందరినీ చెండాడి నేల కూల్చాడు. అందరి తలలు తెగిపడ్డాయి. పాదుషాను కూడా వేటు వెయ్యాలనుకున్నాడు. కానీ ఈ సంగతి తెలిసి పాదుషా జనానాకు పారిపోయి తల దాచుకున్నాడు. ఆగ్రాలోని ఎర్రకోట రక్తమయమై ఉంది. కోటలో పరివారమంతా గజగజమణికిపోతున్నారు. అమర్ సింగ్ను కన్నెత్తి అయినా చూడలేకపోయారు ఒక్కళ్ళు. శత్రువులనందరను తునుమాడిన అమర్ సింగ్ ఆలోచిస్తూ మెల్లిగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు. మరునాడు పాదుషా ఒక బంగారు పళ్ళెం దర్బారు మందిరంలో పెట్టించి అమర్ సింగ్ తలక ఎవరైతే కొట్టి తెస్తారో వాళ్ళకి ఈ బహుమానం అని ప్రకటించాడు. ప్రకటన విన్నారే గాని ఎవ్వరూ సాహసించి ముందుకు రాలేదు. చివరకు అమర్ సింగ్ బావుమరిది అర్జున్ గౌడ్ ముందుకు వచ్చాడు. తొందరపడవద్దు సుమా అని పాదుషా హెచ్చరించాడు. తెలిసే వచ్చానన్నాడు అర్జున్ గౌడ్. ఇంతవరకు బావమరుదులిద్దరకు మనస్పర్ధలుగా ఉంటూ ఉండే. అయినా గౌడ్ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అమర్ సింగ్ వద్దకు వెళ్ళి పాదుషాతో రాజీ పడమని హితబోధ చేశాడు. ఈ మాటకు అమర్ సింగ్ తాచులాగా లేచాడు. ఎలా అయితేనేం ఉభయులు పాదుషా దర్శనం చేసుకోవడానికి గౌడ్ అతని చేత ఒప్పించాడు. ఇద్దరూ ఒక చిన్న ద్వారంలో నుండి వెళ్ళడానికి ఏర్పాటు జరిగింది. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ ద్వారం పొట్టిగా ఉండి తలకు తగిలేటట్టు కనిపించింది. తల వంచడం అంటే అమర్ సింగ్కు మనస్కరించలేదు. అప్పుడు గౌడు పక్కనే ఉన్న ఒక కిటికీ చూపించి దానిలో కాళ్ళు దోచి ముందుగా సింగును దిగమన్నాడు. అమాయకుడైన అమర్ సింగ్ కొంచెమైనా ఆలోచించక బావమరిది చెప్పినట్టే చేశాడు.
అమరసింగు కాళ్ళను కంతలో దూర్చగానే గౌడు అతని గుండెలో బాకు గుచ్చివేశాడు. అమరసింగు నిస్సహాయుడైనాడు. అయినా అతి ప్రయత్నం మీద ఆ ద్రోహిని ముక్కలుగా నరికివేసి మరీ ప్రాణాలు విడిచాడు. తక్షణమే అర్జున్ గౌడ్ తన బావమర్ది తలను తెగవేసి ఎంతో గర్వంతో పాదుషాకు బహుమతిగా తీసుకువెళ్ళాడు. అయితే పాదుషా అర్జున్ గౌడ్ చర్యలను వినగానే అతను పరమద్రోహి అని తెలుసుకొని ముఖానికి మసిపూసి గాడిదపైన కూర్చోబెట్టి ఊరేగించి తల తీసివేయమని భటులకు ఆజ్ఞాపించాడు. తరువాత అమరసింగు మరణ వార్త అతని భార్య హరిరాణి చెవినబడింది. ఆమె పతితో పాటు సహగమనం చెయ్యాలనుకున్నది. అయితే పతి కళేబరం పాదుషా కోటలో చిక్కుకున్నదాయే. ఎలా? అప్పుడు పౌరుషశాలి అయిన రామసింగు అమరసింగు మేనల్లుడు ఒక 100 మంది సైనికులను వెంటబెట్టుకొని మామయ్య శవం నేను తెస్తా అన్నాడు ధైర్యంగా. పాపం పసివాడి వల్ల ఏమవుతుంది, అకారణంగా పిన్నవాడు మొగలులకు బలి అయిపోతాడే అని హరిరాణి దూరం యోచించింది. అప్పుడు గత్యంతరం లేక ఆమె తన మరిది బల్లు సింగును బతిమ్లాడింది. బల్లు సింగుకు ఆమె భర్తకి ఏనాటి నుంచో మాటలు లేవు. అయినా ఈ ఆపద సమయంలో ఆమెకు వేరే దారి తోచలేదు. నాయనా, నీ అన్న తురకల చేతులలో ఘోర మరణం పొంది నన్ను విడనాడిపోయాడు. సహగమనం చేసి ఆయనతో పాటు స్వర్గం చేరడమే నాకు తరుణోపాయం. అయితే ఆయన కళేబరం ఎర్రకోటలో చిక్కుకుపోయింది. మహావీరుడైనటువంటి నీ అన్న కళేబరం ఎలా అయినా తీసుకురా. దిక్కులేని నాకు గతులు కల్పించు. కుటుంబ గౌరవం నిలుపు. రాజపుత్ర పౌరుషం చూపవలసిన సమయం వచ్చింది. లే వెళ్ళు అని లేఖ వ్రాసి పంపింది ఆమె మరిదికి. లేఖ చూడగానే బల్లు మనసు ఊగిసలాడింది. ఊరుకుందామనిపించింది. కానీ అతని వాలకం కనిపెట్టి అతని భార్య, మీరు ఇంట్లో ఉండండి, నేను పోయి కళేబరం తీసుకువస్తానన్నది. ఈ మాట వినగానే బల్లుకు పౌరుషం పొంగింది. తక్షణమే పరివారాన్ని వెంటబెట్టుకుని బయలుదేరాడు. బల్లుతో పసివాడు రామ్ సింగ్ కూడా వెంటబడ్డాడు. బల్లు తన పరివారంతో, మహావీరుడైన నా సోదరుని ఆత్మ మన వైపు చూస్తున్నది. అతని వంశగౌరవం నిలపడము మంట గలపడము మన చేతిలోనే ఉన్నది అని హెచ్చరించేసరికి మేము ఏ త్యాగాన్నైనా చేస్తామని వీరులందరూ ప్రమాణం చేశారు. ఈ విధంగా 500 మంది వీరులతో బల్లు సింగ్, రామ్ సింగ్ బయలుదేరి పాదుషా కోటలోకి చొచ్చుకుపోయి అమరసింగ్ కళేబరం ఉన్న చోటికి చేరుకున్నారు. కళేబరం చూసి బల్లు సింగు జలజల కన్నీరు విడిచాడు. తక్షణమే దానిని భుజాలపైన వేసుకుని దౌడు తీశాడు. అంతలోనే మొగలులు మేలుకున్నారు. సంజ్ఞలు చేశారు. రాజపుత్ర వీరులను చుట్టుముట్టారు. కానీ రాజపుత్ర సైనికులు పోరాడి శత్రువులు బల్లు సింగు వెంటబడకుండా నిలిపివేశారు. అప్పటికే బల్లు సింగు కోట దాటి ఎంతో దూరం వెళ్ళిపోయాడు. మొగలులు ఊరుకోలేదు. శత్రువులను తరుముకొని పోయి హరిరాణి సహగమనం చేసే తావుకు చేరుకున్నారు. కానీ వాళ్ళు చేరుకునేసరికే ఆమె సహగమనం ఏ ఆటంకము లేకుండా పూర్తయిపోయింది. అమరసింగు అద్భుత చరిత్రను ఉత్తర దేశంలో ఈనాటికి ఒక అమర గాథగా చెప్పుకొని తన్మయులవుతారు. కథ సమాప్తం. శుభం.